అమెరికాలోని టెక్సాస్‌లో ఓ టెస్లా సైబర్ ట్రక్ యజమాని చేసిన సాహసం అతడిని కటకటాల వెనక్కి నెట్టింది. వాహనంలోని వెయిట్ మోడ్ అనే ప్రత్యేక ఫీచర్‌ను పరీక్షించేందుకు తన ఎలక్ట్రిక్ ట్రక్‌ను ఏకంగా చెరువులోకి నడిపాడు. వాహనం నీళ్లలో మొరాయించి పాక్షికంగా మునిగిపోవడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి 8 గంటల సమయంలో గ్రేప్ వైన్ సరస్సు వద్ద చోటు చేసుకుంది. వివరాలకు వెళితే గ్రేప్ వైన్‌లోని కేటీస్ వుడ్స్ బోట్ ర్యాంప్ వద్ద ఒక వాహనం నీటిలో మునిగిపోతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి ఒక సైబర్ ట్రక్ ఒడ్డుకు సమీపంలో నీటిలో పాక్షికంగా మునిగి ఉండడాన్ని గమనించారు. ఈ ఘటనను చూస్తున్న ఒక వ్యక్తి సరదాగా, "సార్, మీరు ఇక్కడ పార్క్ చేయకూడదు" అని అంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాహన డ్రైవర్ జిమ్మీ జాక్ మెక్డోనియల్ ను పోలీసులు విచారించగా, సైబర్ ట్రక్ లోని వెయిట్ మోడ్ ఫీచర్ ను పరీక్షించడానికి ఉద్దేశపూర్వకంగా ట్రక్ ను చెరువులోకి నడిపినట్లు అంగీకరించాడు. ఈ ఫీచర్ ను ఆన్ చేస్తే వాహనం సస్పెన్షన్ పైకి లేచి లోతు తక్కువగా ఉన్న నీటిలో సురక్షితంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తుందని టెస్లా చెబుతోంది. అయితే నీటిలోకి వెళ్ళాక ట్రక్ ఇంజిన్ ఆగిపోయి లోపలికి నీరు చేరడం మొదలైంది. దీంతో డ్రైవర్ తన ప్రయాణికులు వాహనాన్ని వదిలేసి బయటకు వచ్చారు. గ్రేప్ వైన్ ఫైర్ డిపార్ట్మెంట్ వాటర్ రెస్క్యూ టీం ఒక రెక్కర్ సహాయంతో గంటల పాటు శ్రమించి సైబర్ ట్రక్ ను బయటకు తీసింది. పార్క్ నిబంధనలు ఉల్లంఘించడం, సరైన బోట్ రిజిస్ట్రేషన్ లేకపోవడం, నీటి భద్రతా నిబంధనలను పాటించకపోవడం వంటి పలు అభియోగాలపై జిమ్మీని అరెస్ట్ చేసినట్లు గ్రేప్ వైన్ పోలీస్ డిపార్ట్మెంట్ తమ ఫేస్బుక్ పోస్ట్ లో పేర్కొంది. కాగా నిందితుడు జిమ్మీ మాట్లాడుతూ, గతంలో కూడా తను సైబర్ ట్రక్ ను అట్లాంటిక్ మహాసముద్రంలో సైతం నడిపానని, అప్పుడు ఎలాంటి సమస్య రాలేదని చెప్పడం గమనార్హం. వాహనాలకు నీటిలో వెళ్లే సామర్థ్యం ఉన్నంత మాత్రాన చట్టాలను ఉల్లంఘించి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరించారు. నీటిలోకి వెళ్లే ముందు పరిస్థితులను పరిశీలించాలని, లోతైన నీటిలో వాహనాన్ని నడపవద్దని టెస్లా తన ఓనర్స్ మాన్యువల్ లో సైతం స్పష్టంగా హెచ్చరిస్తోంది.